అస్సలాముఅలైకుం గైస్, నేను మీ మెకానిక్ జాబిద్ది మొత్తానికి కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పేది ఏంటంటే బట్టి టీవీఎస్ స్టార్ట్ సిటీ అండి. దీని గురించి చెప్పే ముందు చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేస్తున్నారు. కొంతమంది లైక్ చేయట్లేదు, ఏందో చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అసలు వీడియో కూడా లాస్ట్ వరకు చూస్తున్నారు. చూడటం నాకేం అర్థం కావట్లేదు. ఒక్కసారి కనుక మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంది అని కనుక ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉందండి. ఒకసారి మీరైతే ముందు నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడ ఏరియా నుంచి చూస్తున్నారు ఏంటో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి కొత్త వాళ్ళు కనుక వీడియో చూసినట్టయితే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన బయోలో ఉందండి. యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ బండి వచ్చేసి కస్టమర్ అన్న బాగా కిక్కు దిగిపోతుందన్న, కిక్కు వదిలేస్తుంది. తర్వాత బండి అసలు లెగట్లేదు, బండి బాగా సౌండ్ వచ్చేస్తుందని చెప్పాడండి. దానికి రీజన్ ఏంటంటే చైన్ ప్లేట్లు పోయినాయి, బ్రేక్ షూలు పోయినాయి, క్లచ్ ప్లేట్లు, తర్వాత ఇంజిన్ ఆయిల్, క్లచ్ కవర్ ప్యాకింగ్ ఇవన్నీ మార్చుకోవాలండి. సరే కదని చెప్పి మనం కస్టమర్కి ఎంత అయ్యిద్ది అన్న అని చెప్పానండి. మనోడితో చేసేయమని చెప్పాడు. సరే కదని చెప్పి వర్క్ మొదలు పెడితే మనోడికి అటు తిప్పి ఇటు తిప్పి 33 బేరాలు చేశాడండి. సరే కదని చెప్పి ఫైనల్గా వర్క్ మొదలు పెడదామని చెప్పి వెళ్తే దీనికైతే దిమ్మ తిరిగి బొమ్మ అదిరిందండి నాకు. ఎందుకంటే కిక్ బేసి కిక్ సాఫ్ట్కి వెళ్ళింపెట్టి ఉందండి దీని అమ్మ. అంతకుముందు ఆల్రెడీ ఒక బండి చేశాను, తలప్రాణం తోక్కొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ బండి అసలు తీస్తాకైతే మామూలు వ్యవహారం కాదని. సరే అది ఎలాగోలా తీద్దాం అనుకుంటే కింద పుట్రస్కి సైలెందర్కి మళ్ళీ వెళ్ళింపెట్టి ఉందండి. వాబోయ్, ఇదంతా పెద్ద అరాచకం లాగా ఉంది. తర్వాత సరే దీన్ని ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం అంటే మళ్ళీ బ్రేక్ పడక వెళ్ళింపెట్టి ఉంది. బండి మొత్తం వెల్డింగ్లే ఉన్నాయండి. ఎప్పుడన్నా వెల్డింగ్ పెట్టేటప్పుడు ఇలా సైలెన్సర్కి పుట్రస్కి మధ్య వెల్డింగ్ పెట్టి చూమాకంటే చాలా ఇబ్బంది అయింది. అసలు పెట్టేటోడు అలా ఎలా పెట్టిండో, పెట్టినోడు అలా పెట్టించోడు నాకైతే ఏం అర్థం కావట్లేదండి. దీన్ని అడితి తిప్పి తీస్తాకైతే నాకు 2 గంటలు పట్టిందండి దీని అమ్మ జీవితం. సరే కదా అని చెప్పి ఫైనల్గా ఓడ తీసి క్లచ్ పెట్టి బరాబరా వేసేద్దాం అనుకుంటే దీనికి క్లచ్ బెల్ రబ్బర్లు బాగా పోయినాయండి. క్లచ్ బెల్ బాగా ప్లే ఉంది. సరే ఎలాగో ఓడ తీసాం కదా, మళ్ళీ మనం అలా ఎక్కిచ్చేసామంటే క్లచ్ బెల్ రబ్బర్లో ఎన్నో లాగో, క్లచ్ బెల్ నంబర్లు పోయినాయి, క్లచ్ ప్లేట్ ఎన్నో లాగో మళ్ళీ త్వరగా కొట్టేస్తాయని చెప్పి నేనైతే మొత్తానికి వచ్చేసి కస్టమర్కి అయితే ఇచ్చి పంపించానండి, మళ్ళీ చేయించుకుని రమ్మని చెప్పి. ఎప్పుడైనా సరే మీకు క్లచ్ బెల్ట్ రబ్బర్ పోయినట్టు ఇమీడియట్గా వేయించుకోండి. ఎందుకంటే దాని మీదే మీకు బండి మూమెంట్ అనేది ఉండదండి. క్లచ్ ఆఫ్ అనేది మీరు అలా వేయించుకొని తిరిగేశారంటే మనం క్లచ్ వదిలినప్పుడు క్లచ్ బెల్ ఏమైందంటే క్లచ్ కంటే ముందు క్లచ్ బెల్ మూవ్ అయిద్దండి. దానివల్ల ఏమైందంటే క్లచ్ ప్లేట్లు ఇంకా త్వరగా అరిగిపోతాయండి. మనమైతే క్లచ్ బెల్ట్ రబ్బర్లు వేయించేసాము, ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తున్నాం, చూస్తున్నారు కదండి. సో విషయం ఏంటంటే ఏదైనా మనం ఎలా ఓడ చేస్తున్నామో అలాగే ఎక్కియాలండి. ఏ చిన్న లోపల ఏ చిన్న వాచర్ పోయినా ఏది పోయినా సరే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చేది, మళ్ళీ దొరికి సాగు. దీనికి స్ప్లెండర్కి ఇచ్చినట్టే లాక్లు ఇస్తాడండి లోపల. స్ప్లెండర్కి ఎలాగైతే ఉంటుందో, స్ప్లెండర్కి హెచ్ఓడీఎస్కి ఎలాగైతే ఉంటాయో అలాగే దీనికి కూడా లాక్లు ఉంటాయండి. మనం సేమ్ అలాగే కూర్చోబెట్టుకోవాలి, పెద్ద తేడా అయితే ఏముండదండి. అలా క్లచ్ ప్లేట్ విషయానికి వస్తే క్లచ్ ప్లేట్లు కూడా స్ప్లెండర్ అయ్యే పడతాయండి. స్ప్లెండర్ హెచ్ఓడీఎస్ మొత్తం ఉంటాయండి క్లచ్ ప్లేట్లు కూడా. సో చాలామంది మన వీడియోలు చూస్తున్నారండి, అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు ఏందో నాకు అర్థం కావట్లేదు. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకైతే డేటా ఏం అవ్వద్దు, మీకు ఖర్చు అయితే ఏం కాదు కాబట్టి కొంచెం చూడండి అండి, సపోర్ట్ చేయండి. సో మొత్తానికి వచ్చేసి మన వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారండి. మంచిగా 700+ అయిన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మీ సపోర్ట్ ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి వచ్చేసి ఈ చైన్ స్పాయిట్లు చూస్తున్నారు కదండి, చైన్ స్పాయిట్ కూడా మనం చేంజ్ చేస్తాము. చైన్ స్పాయిట్ అయితే బాగా బోర్డ్ అయిపోయినాయి, అసలు చైన్ స్పాయిట్ దుమ్ము అనేది లేదు. మనం దీనికైతే హీరో డైమండ్ చైన్ స్పాయిట్లు వేస్తాం. హీరో రాకం అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి, కానీ హీరో రకమైన ఎందుకులే అని చెప్పి మనం అయితే డైమండ్ వేస్తున్నామండి. డైమండ్ చైన్ స్పాయిట్లకి అయితే లాక్లు కూడా వచ్చాయి, బాగున్నాయి. అలాగే బ్రేక్ షూలు కూడా వేసేస్తున్నాము ఒరిజినల్. ఆ విషయానికి వస్తే మనకి ఒరిజినల్ దానికంటే చైన్ స్పాయిట్లు డైమండే బాగుంటాయండి, మంచిగా హెవీగా వస్తాయి, లాకులు కూడా వస్తాయి. అలాగే బ్రేక్ షూలు కూడా ఒరిజినల్ కంటే ఏఎస్కే బ్రేక్ షూలు బాగుంటాయండి. మనం ఏఎస్కే వేస్తున్నాం అంటే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయో అవే వేస్తున్నామండి. సో మొత్తం వచ్చేసి బండి అయితే అయిపోయిందండి. సో ఎవరైనా కొత్తగా కనుక వీడియో చేసినట్టయితే ముందుగా వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. సో మీరు నాకు వాయిస్ అర్థం కావద్దు, నాకు ఏదో కింద కామెంట్ చేయండి.